కుంభరాశి వారు జాగ్రత్త. ఒక వ్యక్తి మీ పతనం కోసం నిరంతరం ఎదురు చూస్తున్నాడు. మీరు నాశనం అయిపోవాలని, మీ దారిలో ముళ్ళు చల్లి మిమ్మల్ని పక్కకు తప్పుకోవాలని, మీ పచ్చని సంసారంలో మంటలు పెట్టాలని ఒక వ్యక్తి ప్లాన్ చేస్తున్నాడు. అసలు ఆ వ్యక్తి ఎవరు? మీతో ఆ వ్యక్తికి ఉన్న సంబంధం ఏంటి? ఆ బంధం ఇప్పటిదాకా ఎలా సాగింది అన్న పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే మీ జీవితం ముడిపడి ఉన్న రహస్యాలు ఇందులో ఉన్నాయి. వీడియోలోకి వెళ్లే ముందు కుంభరాశి వారు ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ మద్దతును మాకు తెలపండి. మీరిచ్చే ఒక లైక్ ఇలాంటి మరిన్ని వాస్తవాలను ధైర్యంగా చెప్పడానికి మాకు స్ఫూర్తినిస్తుంది. మీరు గమనిస్తున్నారో లేదో, ఈ ఏడాది మొదలైనప్పటి నుండి ఏదో తెలియని అశాంతి మిమ్మల్ని వెంటాడుతోంది. కుంభరాశి వారు కొత్త సంవత్సరంలో అడుగు పెట్టినప్పుడు ఈసారి ఏదైనా పెద్దగా సాధిస్తాను, నా సత్తా చాటుతాను అని బలంగా అనుకున్నారు. కానీ కాలం గడుస్తున్న కొద్దీ పనులు పూర్తవుతాయి అనుకునే క్షణంలో ఆగిపోతున్నాయి. మీ మనసు ఎప్పుడూ ఒక రకమైన బెంగతో ఉంటోంది. నా జీవితంలో మళ్ళీ ఆనందం ఎప్పుడొస్తుంది, అసలేం జరుగుతోంది అని మీరు లోపల మదన పడుతున్నారు. ఏ కారణం లేకుండానే మీ మనసులో ఒక భయం నెలకొంది. అంతా బాగుంది అనుకున్నప్పుడే అకస్మాత్తుగా పరిస్థితులు తారుమారవుతున్నాయి. డబ్బు చేతికి అందుతుంది అనుకుంటే అది మాయమైపోతోంది. ఇంట్లో ఎవరో ఒకరికి అనుకోని అనారోగ్యం రావడం, జీవితంలో ఊహించని ఒడిదుడుకులు కలగడం, ఇవన్నీ చూసి మీరు భయపడుతున్నారు. ఇన్ని సమస్యలు చుట్టుముడుతున్నా అసలు కారణమేంటో మీకు అర్థం కావడం లేదు. మీరు దీనికోసం ఎన్నో పరిష్కార మార్గాలు వెతికారు, ఎంతోమందిని సంప్రదించారు, కానీ ఎక్కడా సరైన సమాధానం దొరకలేదు. కానీ ఇప్పుడు కుంభరాశి వారి భవిష్యత్తు గురించి, జాతక చక్రం గురించి కొన్ని విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. మీ ఎదుగుదలకి అడ్డుపడుతున్న ఆ ముళ్ళు ఎవరో భగవంతుడికి తెలిసిపోయింది. మీ నవ్వుల వెనుక కుట్రలు పన్నుతూ మీ జీవితంలో చిచ్చు పెట్టాలని చూస్తున్న ఆ వ్యక్తి ఎవరో స్పష్టంగా అర్థమైపోయింది. ఆ వ్యక్తి పేరు కూడా మా వద్ద ఉంది. ఆ పేరు వింటే మీరు ఆశ్చర్యపోతారు. మీ కళ్ళ వెంట నీళ్లు కూడా రావచ్చు. ఎందుకంటే ఆ వ్యక్తి మీకు పరాయివాడు కాదు, మీతో తరచుగా కలిసేవాడు, మీతో తిరిగేవాడు, మీకు చాలా దగ్గరివాడు. మనవాళ్లే మన వెన్నుపోటు పొడిస్తే ఆ బాధ భరించడం ఎవరికైనా కష్టమే. కానీ నిజం తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది. భయపడకండి, దైవబలం మీ వెంటే ఉంది. కుంభరాశివారు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. జ్యోతిష శాస్త్రంలోనైనా ఆధ్యాత్మికతలోనైనా ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పారు. అది విజ్ఞాన శాస్త్రానికి కూడా సంబంధించిందే. ఎవరైనా ఒక వ్యక్తి మన ఎదుగుదలని చూసి ఓర్వలేక మనసులో నిరంతరం వీడు నాశనమైపోవాలి, వీడికన్నీ కష్టాలే రావాలి అని కోరుకుంటే ఆ వ్యక్తి నుండి వెలువడే ఆ నకారాత్మక శక్తి అదృశ్య రూపంలో మనపై ప్రభావం చూపుతుంది. అంటే మీ గురించి ఎవరైనా పదే పదే వీడు ఇంత త్వరగా ఎలా పైకి వచ్చాడు, వీడికి ఇంత డబ్బు ఎలా వచ్చింది, వీడికి పొగరు పెరిగిపోయింది, వీడు ఖచ్చితంగా కిందికి పడిపోవాలి అని పీడకలలు కంటున్నారంటే ఆ మనుషుల చూపు, ఆ చెడు మాటలు మీపై ఖచ్చితంగా పనిచేస్తాయి. ఇప్పుడు మీ జీవితంలో జరుగుతున్నది కూడా అదే. అయితే మీకు సందేహం రావచ్చు, మేము రోజూ గుడికి వెళ్తాం కదా, దేవుడిని నమ్ముతాం కదా, మరి మా మీద ఇలాంటి చెడు ప్రభావం ఎలా పడుతుంది అని. భగవంతుడిని నమ్మేవారిపై సాధారణంగా ఇలాంటివి పని చేయవు. కానీ తెలియకుండా మీరు చేస్తున్న ఏదో ఒక చిన్న పొరపాటు వల్ల మీ పుణ్యం ఖర్చయిపోయి ఆ నెగటివ్ ఎనర్జీకి మీ జీవితంలో చోటు దొరుకుతుంది. మీ పుణ్య బలాన్ని తగ్గించి మీ రాహుగ్రహ గతిని తప్పిస్తున్న ఆ పొరపాటేంటో ఈ వీడియోలోనే మీకు తెలుస్తుంది. మీ ముందు నవ్వుతూ నటిస్తూ లోపల మాత్రం మీ వినాశనాన్ని కోరుకునే ఆ వ్యక్తి ఎవరో కాదు, మీ చుట్టూ ఉన్న పరిచయస్తుల్లోనే ఒకరు. ఒక్కోసారి మన ప్రవర్తన వల్ల కూడా శత్రువులు పుట్టుకొస్తారు. మనం సరదాగా అన్న మాటల వల్లనో, ఎవరినైనా తక్కువ చేసి మాట్లాడడం వల్లనో మనకు తెలియకుండానే కొందరు మనపై పగ పెంచుకుంటారు. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా తేనె పూసిన కత్తుల్లా మాట్లాడే వ్యక్తులతో చాలా అప్రమత్తంగా ఉండాలి. వీళ్ళు మిమ్మల్ని నేరుగా కొట్టరు, కానీ నెమ్మది నెమ్మదిగా మీ ఆలోచనలను మార్చేస్తూ, మీ లోపల ఉన్న ధైర్యాన్ని చంపేస్తూ మిమ్మల్ని మానసికంగా బలహీనపరుస్తారు. అలా మిమ్మల్ని దారి తప్పించి మీ జీవితాన్ని అంధకారం చేస్తారు. ఆ వ్యక్తి పేరేంటి, ఆ వ్యక్తిని ఎలా గుర్తించాలి అన్న పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
కుంభరాశి వారు ఈరోజు వీడియోలో ఆ గద్దారెవరో తెలుసుకోవడంతో పాటు అసలు దైవకృప మీ మీద ఎందుకు పనిచేయడం లేదో కూడా తెలుసుకోబోతున్నారు. మీ కుల దైవం, ఇష్ట దైవాల అనుగ్రహం మీకు అందకుండా అడ్డుపడుతున్న ఆ పెద్ద పొరపాటేంటో నేను మీకు వివరిస్తాను. మీరు గనక నిజమైన భక్తులైతే ఈ వీడియోని చివరి వరకు చూడండి. అంతకంటే ముందు ఈ వీడియోని లైక్ చేసి క్రింద కమెంట్ బాక్స్లో 3 సార్లు జై బజరంగబలి అని వ్రాయండి. అలా రాసిన వారికి ఈరోజు ఒక శుభవార్త అందుతుంది. కుంభరాశి వారు, ఈ ప్రపంచంలో మనల్ని చూసి నవ్వే ప్రతి ఒక్కరిని మనవాళ్ళు అనుకోవడం మనం చేసే అతిపెద్ద తప్పు. మన ముందు నవ్వుతూ మాట్లాడి మనకు సహాయం చేస్తున్నట్టు నటించేవారే మనల్ని నిలువునా ముంచే ప్రమాదం ఉంది. అందుకే గుర్తుంచుకోండి, మీ సక్సెస్ని ఎప్పుడూ చాటింపు వేయకండి. చాలామంది చిన్న కారు కొన్నా, ఒక ఫ్లాట్ కొన్నా, ఆఖరికి ఇంట్లోకి ఒక ఏసీ కొన్నా సరే సోషల్ మీడియాలో పెట్టడమో లేదా అందరికీ చెప్పడమో చేస్తూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే ఎదుటివారి మనసులో వీడికి ఇంత డబ్బెక్కడిది అనే అసూయ పుడుతుంది. ఆ చెడు చూపే మీ పనులు ఆగిపోవడానికి ప్రధాన కారణమవుతుంది. మరో ముఖ్యమైన విషయం మీ మనసులోని భయం. ఏదైనా చిన్న తప్పు జరగగానే ఎవరో ఏదో చేసేశారు అని భయపడిపోయి కష్టపడడం మానేయకండి. ఎప్పుడూ పాజిటివ్గా ఉండండి. మీకు వస్తున్న ఒక గొప్ప వార్త ఏంటంటే మీ వ్యాపారంలో లేదా మీరు చేసే పనిలో త్వరలోనే అద్భుతమైన పురోగతి ఉండబోతోంది. మీరు అభివృద్ధి పథంలో నడవబోతున్నారు. కానీ మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడానికి ఆ గద్దార్ ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఆ వ్యక్తి మీ దగ్గరకొచ్చి ఈ పని చేయకు, నష్టపోతావు, ఆ దారిలో వెళ్లకు, పడిపోతావు అంటూ మిమ్మల్ని భయపెట్టే సలహాలిస్తుంటాడు. అలాంటి వారి మాటలు విని మీ సొంత నిర్ణయాలను మార్చుకోకండి. కుంభరాశి వారికి ఒక చిన్న బలహీనత ఉంటుంది. ఎవరో వచ్చి ఏదో చెప్పగానే వాళ్ళ మాటలు నమ్మి మీ అభిప్రాయాన్ని మార్చేసుకుంటారు. ఎదుటివారిపై అభిమానం పెంచుకుంటారు. మీ మనసును స్థిరంగా ఉంచుకోవడం నేర్చుకోండి. ప్రతిరోజు కనీసం 10 నిమిషాలు ప్రశాంతంగా కూర్చుని ధ్యానం చేయండి. మీ మనసు ప్రశాంతంగా ఉంటేనే మీరు సరైన నిర్ణయాలు తీసుకోగలరు. నెగటివ్ ఆలోచనలు ఉన్న వ్యక్తులకు వీలైనంత దూరంగా ఉండండి. వారు మీకు ఎప్పుడూ మంచి సలహాలు ఇవ్వలేరు. కేవలం భయాన్ని మాత్రమే నూరిపోస్తారు. మీ లక్ష్యం మీద మీరు ఫోకస్ పెట్టండి. కుంభరాశి వారు, ఒక్కటి గుర్తుంచుకోండి, నెగటివ్ ఆలోచనలున్నవారు మీకు ఎప్పటికీ మంచి సలహాలు ఇవ్వలేరు. వాళ్ళు చెప్పే ప్రతి మాటలోనూ ఏదో ఒక భయం ఉంటుంది. ఆ పని చేసిన వాళ్ళంతా రోడ్డున పడ్డారు, ఈ ఊరికి వెళ్తే ఏదో అవుతుంది అంటూ మిమ్మల్ని వెనక్కి లాగడమే వారి పని. ఇలాంటి వారి నుండి తప్పించుకోవాలంటే మీ మనసుని నిశ్చలంగా ఉంచుకోవాలి. ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచించే వారి మధ్యలో ఉండడానికి ప్రయత్నించండి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, మీరందరికీ మంచి చేసే వ్యక్తి అయినా, భగవంతుడి మీద అపారమైన భక్తి ఉన్నా సరే ఎదుటివారి దృష్టి దోషం మీ మీద ఎందుకు పడుతోంది? వారు చేస్తున్న చిన్న చిన్న ప్రయోగాలు కూడా మీకెందుకు తగులుతున్నాయి? దీని వెనక ఉన్న అసలు నిజాన్ని ఇప్పుడు బయట పెట్టబోతున్నాను. మీపై ఎవరైనా ఏదైనా ప్రయోగం చేసినా అది మీకు తగులుతోంది అంటే దానికి ప్రధాన కారణం మీపై కులదైవ కృప తగ్గడమే. మన కులదేవత అనుగ్రహం మనపై ఉన్నంతకాలం ఏ శక్తి మనల్ని ఏమీ చెయ్యలేదు. కానీ ఎప్పుడైతే ఆ రక్షణ కవచం బలహీనపడుతుందో అప్పుడే శత్రువుల ఎత్తుగడలు పారుతాయి. కులదైవ అనుగ్రహం మళ్ళీ మీకు కలగాలంటే మీరు చేస్తున్న కొన్ని పొరపాట్లు దిద్దుకోవాలి. మొదటి పొరపాటు, లోకపు ఉరుకులు పరుగుల జీవితంలో పడి సంపాదన ధ్యాసలో మన మూలాలను అంటే మన కులదైవాన్ని మర్చిపోతున్నాం. పూర్వం ప్రతి ఇంట్లో కులదైవానికి ప్రాముఖ్యత ఉండేది. కానీ ఇప్పుడు అది కనుమరుగవుతోంది. మీకు మీ కులదేవత పేరు తెలిస్తే ఇప్పుడే కమెంట్ బాక్స్లో ఆ పేరును జైకారంతో రాయండి. ఒకవేళ తెలియకపోతే జై మాతాది అని రాయండి. పేరు తెలిసినా తెలియకపోయినా ప్రతిరోజు పూజ గదిలో కూర్చుని నా కులదేవతకు వందనం, మీరే నాకు తోడుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకోండి. రెండవ పొరపాటు, చాలామంది తమ ఇళ్లలో మాంసాహారం వండడం, మద్యం సేవించడం లాంటివి చేస్తుంటారు. మీ పూర్వీకులు ఎంతో నిష్టగా శాకాహారులుగా ఉన్నప్పుడు వారిని అనుగ్రహించిన ఆ శక్తులు ఇప్పుడు మీ ఇంట్లో సాగుతున్న ఈ తామసిక అలవాట్ల వల్ల దూరమవుతున్నాయి. ఎక్కడైతే మాంసం, మద్యం ఉంటాయో అక్కడ దేవతా శక్తులు ఉండవు. అలాంటి ఇళ్లలోనే నెగటివ్ ఎనర్జీ,
దృష్టి దోషం, తంత్ర మంత్రాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇలాంటి అలవాట్లకు దూరంగా ఉండి మీ ఇంటిని పవిత్రంగా ఉంచుకోవాలి. కుంభరాశి వారు, మూడవ అతిపెద్ద పొరపాటు ఏంటంటే మనల్ని విడిచి వెళ్ళిన మన పితృదేవతలను మర్చిపోవడం. మన పూర్వీకుల ఆశీస్సులు లేనిదే ఏ పని ముందుకు సాగదు. అందుకే ప్రతి ఏకాదశికి లేదా అమావాస్య రోజున గోశాలకు వెళ్ళి ఆవుకు పచ్చగడ్డి తినిపించడం అలవాటు చేసుకోండి. ఇంట్లో ధూపం వేసి పితృదేవతలను స్మరించుకోండి. ముసలివారైన తల్లిదండ్రులను గౌరవించినప్పుడే కులదైవం ప్రసన్నమవుతుంది. వారిని చిన్న చూపు చూసినా అవమానించినా ఆ దైవ కృప అక్కడితో ఆగిపోతుంది. అప్పుడే శత్రువులు పన్నే కుట్రలు, తంత్ర మంత్ర ప్రయోగాలు మనపై పనిచేస్తాయి. అదే ఒక్కసారి కులదైవం తోడుంటే మీ చుట్టూ ఒక అదృశ్య రక్షణ కవచం ఏర్పడుతుంది. అప్పుడు ఎవడు ఎన్ని ప్రయోగాలు చేసినా మీ వెంట్రుక కూడా పీకలేడు. దీనికోసం మీరు చేయవలసిందల్లా ప్రతిరోజు పూజ గదిలో కులదైవాన్ని తలుచుకుంటూ ఒక దీపం వెలిగించండి. ఇంట్లోని మహిళలను గౌరవించండి. అలాగే దారిలో కనిపించే మూగజీవాలకు, పక్షులకు ఆహారం పెట్టండి. అన్నిటికంటే ముఖ్యంగా మీ నోటిని అదుపులో ఉంచుకోండి. ఎదుటివారిని తిట్టడం లేదా అపశబ్దాలు వాడడం మానేయండి. మీ మాట పవిత్రంగా ఉంటే మీ కర్మలు పవిత్రమవుతాయి. అప్పుడు మీ శత్రువుల ఆటలు సాగవు. ఆటంకాలన్నీ తొలగిపోయి అదృష్టం మీ తలుపు తడుతుంది. ఇక అందరూ ఎదురు చూస్తున్న ఆ గద్దార్, వెన్నుపోటుదారుడి పేరు చెప్పే సమయం వచ్చింది. ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలని మీరు చాలా ఆతృతగా ఉన్నారని నాకు తెలుసు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ఆ వ్యక్తి గురించి తెలిసిన తర్వాత వెంటనే వెళ్ళి గొడవ పడకండి లేదా బంధాన్ని పూర్తిగా తెంచుకోకండి. కేవలం ఆ వ్యక్తితో మాట్లాడడం తగ్గించండి. మీ విషయాలను గోప్యంగా ఉంచండి. మీరు ఆ వ్యక్తిని కనిపెట్టేశారని తెలిస్తే వాడు మరిన్ని కుట్రలు పన్నే అవకాశం ఉంది. కాబట్టి మౌనంగా ఉంటూనే దూరం పాటించండి. మీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా నెగటివ్ మనుషులకు దూరంగా ఉంటూ మీ పనులు మీరు చేసుకోండి. ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరో, ఆ పేరులోని మొదటి అక్షరమేంటో రివీల్ చేయబోతున్నాను. కుంభరాశివారు, మీ జీవితంలో అడ్డంకులు సృష్టిస్తూ మీ వినాశనాన్ని కోరుకుంటున్న ఆ వ్యక్తి పేరు ఇంగ్లీష్ అక్షరం ఆర్తో మొదలవుతుంది. అవును, మీరు విన్నది నిజమే. మీ గ్రహగతులు ప్రస్తుతం బాగున్నప్పటికీ ఆ వ్యక్తి గ్రహస్థితి అస్సలు బాగాలేదు. అందుకే మీ మీద ఆ వ్యక్తికి విపరీతమైన అసూయ, ద్వేషం పెరిగిపోయాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం మన గ్రహాలు ఎవరితో కలుస్తాయో వారితో స్నేహం, ఎవరితో వ్యతిరేకిస్తాయో వారితో శత్రుత్వం ఏర్పడుతుంది. ఆ ఆర్ అక్షరం వ్యక్తితో మీకస్సలు పడదు. ఈ ఆర్ అక్షరం గల వ్యక్తి మీ కుటుంబ సభ్యుల్లో ఒకరు లేదా మీకు చాలా దగ్గరి బంధువు అయి ఉంటారు. ఈ వ్యక్తి వయస్సు సుమారు 30 నుండి 40 ఏళ్ల మధ్యలో ఉంటుంది. చూడ్డానికి కొంచెం పొడవుగా ఉంటారు. వీరికి అప్పుడప్పుడు ఏదో ఒక అనారోగ్యం వేధిస్తూనే ఉంటుంది. నిజానికి అది వారి పాపకర్మల ఫలితమే. ఎందుకంటే వీరు తమ నోటిని అదుపులో పెట్టుకోలేరు. ఇతరులు బాగుపడడం అస్సలు చూడలేరు. ఎవరైనా ఎదుగుతుంటే వీరికి కడుపు మంట మొదలవుతుంది. మీకు నేనిచ్చే అతి ముఖ్యమైన సలహా ఏంటంటే ఈ ఆరక్షరం వ్యక్తికి వీలైనంత దూరంగా ఉండండి. మీ ఇంట్లోని మిగతా సభ్యులకు కూడా ఒక మాట చెప్పి ఉంచండి, ఆ వ్యక్తితో ఎక్కువగా మాట్లాడవద్దని. ముఖ్యంగా మీ ఆర్థిక విషయాలు, మీ ప్లాన్లు, మీరు ఎక్కడ ఎంత డబ్బు పెడుతున్నారు వంటి విషయాలు అస్సలు షేర్ చేయకండి. ఆ వ్యక్తి ఏదైనా సలహా ఇస్తే అది మీ మేలు కోసమే అనుకుని పొరపాటును కూడా నమ్మకండి. వాడిచ్చే సలహా మిమ్మల్ని ఉద్ధరించడానికి కాదు, మిమ్మల్ని ముంచడానికి అని గుర్తుంచుకోండి. మరో భయంకరమైన విషయం ఏంటంటే ఈ వ్యక్తికి కొన్ని క్షుద్ర శక్తులు, తంత్రమంత్రాలు చేసేవారితో కూడా సంబంధాలున్నాయి. చిన్నప్పటి నుండి ఈ వ్యక్తికి ఎవరికీ మంచి చేయాలనే ఆలోచనే లేదు. ఎప్పుడూ ఇతరుల గురించి నెగటివ్గా ఆలోచించడం, వారిని ఎలా కిందకు లాగాలా అని ప్లాన్లు వేయడమే వీరి పని. అలాంటి వ్యక్తి మీ పక్కనే ఉండి మీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడు. అయితే మీరు ఆ వ్యక్తితో గొడవపడి బంధాన్ని తెంచుకోకండి. ఎందుకంటే బంధం కట్టడం కష్టం, తెంచడం సులభం. దీనివల్ల శత్రుత్వం మరింత పెరుగుతుంది. కేవలం మాటలు తగ్గించండి. మర్యాదపూర్వకంగా ఉంటూనే మీ వ్యక్తిగత విషయాల నుండి వారిని దూరంగా ఉంచండి. అలా చేస్తే మెల్లమెల్లగా మీ జీవితం మళ్ళీ గాడిలో పడుతుంది. ఇక ఇప్పుడు మీకున్న ఈ నెగటివ్ ఎనర్జీ పోవడానికి
ఆ వ్యక్తి కుట్రల నుండి బయటపడడానికి ఒక అద్భుతమైన పరిహారం చెప్పబోతున్నాను. కుంభరాశి వారు, జీవితంలో మనం చేసే చిన్న చిన్న పరిహారాలు మనలో గొప్ప సానుకూలతను, పాజిటివ్నెస్ని నింపుతాయి. ఈరోజు మీరు ఎంత పెద్ద సమస్యతో సతమతమవుతున్నా సరే, ఒక నమ్మకంతో ఈ పరిహారం చేసి చూడండి. మీ జీవితం మళ్ళీ మునిపటిలా వెలిగిపోతుంది. పరిహారం వల్ల ఫలితం వస్తుందా లేదా అన్నది పక్కన పెడితే, అది మీలో నింపే ఆత్మవిశ్వాసం మీతో అసాధ్యాలను కూడా సుసాధ్యం చేయిస్తుంది. అందుకే సమస్యల నుంచి గట్టెక్కడానికి ప్రతి ఒక్కరూ ఒక మార్గం కోసం వెతుకుతుంటారు. మీ జీవితంలోని నెగటివ్ ఎనర్జీని పారద్రోలి ఆ అక్షరం వ్యక్తి సృష్టించిన ఆటంకాలను తొలగించే ఆ అద్భుతమైన పరిహారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పని చేయడం వల్ల మీ వినాశనాన్ని కోరుకునేవారు దానంతట వారే మీ దారిలో నుండి తప్పుకుంటారు. శత్రువును తొలగించడం అంటే ఎవరికో హాని చేయడం కాదు, మన జీవితంపై పడిన వారి చెడు ప్రభావాన్ని తొలగించుకోవడం అని గుర్తుంచుకోండి. ఇక పరిహారం చేసే విధానం, ప్రతిరోజు ఉదయాన్నే నిద్ర లేవగానే ఏ ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా కూర్చుని 11 సార్లు దీర్ఘ శ్వాస తీసుకోండి. ఉదయం లేవగానే లోకంలోని గొడవలు, పనులు గుర్తు తెచ్చుకోకుండా మీ మనసును నిశ్చలం చేసుకోండి. ఆ తర్వాత మీ ఇష్టదైవం లేదా కులదైవాన్ని తలుచుకుంటూ, స్వామి, అమ్మ, మీకు ప్రణామం, ఈరోజు నా దినచర్యను మీ ఆశీస్సులతో మొదలు పెడుతున్నాను అని మనసులో అనుకోండి. ఇక శనివారం లేదా మీకు వీలైన రోజున మీ ఇంటి పూజ గదిలో ఆవ నూనెతో దీపాన్ని వెలిగించండి. ఆవ నూనె దీపానికి నెగిటివ్ ఎనర్జీని వేళ్లతో సహా పెకిలించే శక్తి ఉంది. ఈ దీపం వెలిగించడం వల్ల మీ కులదైవం ప్రసన్నమవుతుంది. మీ ఇంటి చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పడుతుంది. దీనితో పాటు మరో ముఖ్యమైన పని ఏంటంటే, అదే రోజున ఎవరైనా ఆకలితో ఉన్నవారికి లేదా అవసరంలో ఉన్నవారికి సహాయం చేయండి. దారిలో ఎవరైనా వికలాంగులు కనిపిస్తే వారిని రోడ్డు దాటించడమో లేక ఏదైనా మూగ జీవానికి ఆహారం పెట్టడమో చేయండి. ఆకలితో ఉన్న చిన్న పిల్లలకు కొంచెం అన్నం పెట్టండి. మీరు చేసే ఈ పుణ్యకార్యాలే మీకు రక్షణగా నిలుస్తాయి. గుర్తుంచుకోండి, మన మీద మనకు నమ్మకం ఉన్నంత వరకు ఏ శక్తి మనల్ని ఓడించలేదు. కుంభరాశి వారు, ఒక్కటి మాత్రం నిజం, మనసు గట్టిగా ఉన్న మనిషిని ఈ ప్రపంచంలో ఏ శక్తి ఓడించలేదు. ఎవరైతే తమ కులదైవాన్ని, పితృదేవతలను ఎప్పుడూ స్మరించుకుంటూ ఉంటారో వారికి ఏ శత్రువు హాని చెయ్యలేడు. అయితే చాలామంది విజయం రాగానే ఇదంతా నా కష్టం, నా తెలివితేటల వల్లే వచ్చింది అని అహంకారంతో మాట్లాడుతుంటారు. సొంత శక్తిపై నమ్మకం ఉండడం మంచిదే, కానీ ఆ భగవంతుడి కృప లేనిదే ఆకు కూడా కదలదని మర్చిపోకూడదు. నాదేముంది స్వామి, అంతా నీ దయ, నా శక్తి శూన్యం, అంతా నీ ఆశీర్వాదమే అని ఎవరైతే వినయంగా ఉంటారో వారి బాధ్యతను ఆ దేవుడే భుజాన వేసుకుంటాడు. అలా అహంకారం లేని మనిషి జీవితంలో రోజు రోజుకి ఎంతో అభివృద్ధి చెందుతాడు. కులదైవం, పితృదేవతల ఆశీస్సులు తోడైతే మీరు తలపెట్టిన ప్రతి పని విజయవంతమవుతుంది. ఆ అక్షరం వ్యక్తి చేసే ఏ కుట్రలు కూడా మీ దగ్గరికి రాలేవు. అందుకే ఈ పరిహారాలను పాటిస్తూ దైవ చింతనతో ముందుకు సాగండి. మీ జీవితం మళ్ళీ ఆనందమయం కావడం ఖాయం. కుంభరాశి వారు, ఈరోజు మనం చెప్పుకున్న ఈ విషయాలు, ఆ గద్దారు గురించిన నిజాలు మీకు నచ్చాయని, మీ జీవితానికి మేలు చేస్తాయని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు కొంచెమైనా ఉపయోగపడిందనిపిస్తే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన, మీ జీవితాన్ని మార్చే ఆధ్యాత్మిక రహస్యాల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. ఈ సమాచారం మీ బంధుమిత్రులకు కూడా ఉపయోగపడుతుందనుకుంటే వారికి తప్పకుండా షేర్ చేయండి. మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి మీకు రక్షణ కవచం ఏర్పడాలని కోరుకునేవారు జై బజరంగబలి అని 3 సార్లు కామెంట్ చేయండి. గుర్తుంచుకోండి, దైవ బలం తోడుంటే మీకు ఎదురే లేదు. ధన్యవాదాలు.